అందరికీ నమస్తే అండి. నేను గత వీడియోలో డిఎస్ సంబంధించి ఒక వీడియో చేశాను. అది ఈ నోటిఫికేషన్ అనేది 4 or 5 డేస్లో అంటే ఏప్రిల్ 20 ఆర్ 24న రిలీజ్ కాబోతుంది అని నారా లోకేష్ గారు స్టూడెంట్స్ యొక్క సభాముఖంగా ఆయన ఓపెన్గా చెప్పడం జరిగింది. అయితే లాస్ట్ 7 ఇయర్స్గా గత 7 సంవత్సరాలుగా ఎటువంటి నోటిఫికేషన్ మీన్స్ డిఎస్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. అంటే జగనన్న ఇవ్వలేదు, అట్ ద సేమ్ టైం బాబు గారు ఆయన శ్రద్ధ పెట్టారు కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది ఈరోజు అంటే ఏప్రిల్ 20న ఆదివారం ఒక మంచి రోజు, అట్ ద సేమ్ టైం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈ నోటిఫికేషన్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఒక రకంగా నారా లోకేష్ గారు ఒక బర్త్డే విషెస్ అనేది ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా వాళ్ళ తండ్రికి తెలియజేయడం జరిగింది. చాలా మంచి విషయం ఇది. సో సంబంధించిన విధి విధానాలు అంటే నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫుల్ యొక్క వివరాలు ఒకసారి అఫీషియల్గా వెబ్సైట్లో చెక్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ గవర్నమెంట్ లేటెస్ట్గా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా ఈ యొక్క అఫీషియల్గా అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వెబ్సైట్లో మొత్తం నోటిఫికేషన్ వివరాలు అనేది దీంట్లో పెట్టడం జరిగింది. ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఫర్ ది స్కూల్ ఎడ్యుకేషన్. దాన్ని క్లిక్ చేసామంటే 2 టైప్స్ వస్తుంది ఇక్కడ, స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ బులెటిన్. మనకు కావాల్సిన స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ కాబట్టి డాక్యుమెంట్లో ఉంటుంది. ఒకసారి దాన్ని క్లిక్ చేసామంటే ఆ డీటెయిల్స్ అని పీడిఎఫ్లో ఉంటుంది. పీడిఎఫ్ ఫైల్ ఇది కంప్లీట్గా. షెడ్యూల్ ఫర్ ఏపీ మెగా డిఎస్సి 2025. ఇక్కడ ఫస్ట్ రోలో చూస్తే డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ ద నోటిఫికేషన్. ఈ యొక్క మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారంటే 20th ఏప్రిల్. ఆ రోజు ప్రకటించడం జరిగింది. యాక్చువల్గా ఆ రోజు వాళ్ళ తండ్రి లోకేష్ గారి తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సెకండ్ వచ్చి పేమెంట్ ఆఫ్ ఫీజ్ త్రూ ది పేమెంట్ గేట్వే. అంటే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మీరు అప్లై చేసుకునే అప్లికేషన్కి పేమెంట్ కట్టాలి కదా. ఆ పేమెంట్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 20th ఏప్రిల్ నుంచి మే 15th వరకు. దాదాపు 25 డేస్ అనేది ఆ యొక్క పేమెంట్ కట్టడానికి టైం ఇచ్చున్నారు. థర్డ్ వచ్చి ఆన్లైన్ మాక్ టెస్ట్ అవైలబిలిటీ ఫర్ ది మెగా డిఎస్సి. అంటే ఇక్కడ ఈ యొక్క డేటు అంటే దీనికి ముందు ఈ యొక్క పేమెంట్ కట్టడానికి ఏమైనా డేట్ ఏమైనా పొడిగిస్తారా, అదే నెక్స్ట్ మంత్ తెలుస్తుంది అది. కానీ వీళ్ళు పక్కా ప్లానింగ్తో పోయినారు కాబట్టి మేబీ అది చేంజ్ చేయకపోవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఈ యొక్క అప్లికేషన్ కంప్లీట్గా మీరు ముందుగానే ఆన్లైన్ అప్లై చేసేది కానీ పేమెంట్ కట్టేది కానీ పక్కాగా మీరు రెడీ చేసుకునేవాళ్ళు. థర్డ్ వచ్చి ఆన్లైన్ మాక్ టెస్ట్ అవైలబిలిటీ. ఈ యొక్క మెగా డిఎస్ సంబంధించి ఆన్లైన్ మాక్ టెస్ట్కి సంబంధించి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మే 20th నుంచి అనేది వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. 20th మే ఆన్వర్డ్స్ ఆ రోజు నుంచి ఉంటుంది. అట్ ద సేమ్ టైం డౌన్లోడ్ ఆఫ్ ఆల్ టికెట్స్ ఫర్ ది మెగా డిఎస్సి. అంటే దాదాపు ఈ యొక్క ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది 10 days జరుగుతుంది. ఆఫ్టర్ ది 10 days అనేది డౌన్లోడ్ ఆఫ్ ఆల్ టికెట్స్ అనేది మే 30 ఆ రోజు అనేది వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. మొత్తం మీద నెక్స్ట్ మంత్ మేకి 30కి హాల్ టికెట్స్ అనేది రిలీజ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ షెడ్యూల్ ఆఫ్ ది మెగా డిఎస్ ఎగ్జామినేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఈ యొక్క మెగా డిఎస్సి యొక్క ఎగ్జామినేషన్ ఆన్లైన్ సిస్టంలో సిబిటి ఫామ్లు అనేది ఈ యొక్క ఏపీ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే దాదాపు 1 month ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు, సిబిటి రూపంలో కండక్ట్ చేస్తున్నారు అనమాట. అంటే ఓవరాల్గా ఒక సిస్టమేటిక్గా గవర్నమెంట్ వాళ్ళు ముందుకు పోతున్నారు కాబట్టి ఇది ఎక్కడ డిలే అయ్యేదానికి నాకు తెలిసి ఆస్కారం లేదు. ఎందుకంటే లోకేష్ గారు కానీ అట్ ద సేమ్ టైం ఆయన ఫాదర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ పక్కా ప్లానింగ్తో ఉన్నారు వాళ్ళు. అంటే నెక్స్ట్ స్కూల్ ఓపెనింగ్కి కొత్త టీచర్స్ని మేము ఇస్తున్నాము స్కూల్స్ కానీ ఆయన సభాముఖంగా చెప్పడం జరిగింది కాబట్టి నాకు తెలిసి ఇక్కడ ఎటువంటి డిలే అనేది జరగదు అనుకుంటున్నాను. మేబీ నెక్స్ట్ మంత్ తెలుస్తుంది. థ్యాంక్ యూ.